జంజీ 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 అని పిలిచాడు ఓవైపున రాహుల్ గాంధీ. ఆ జంజీ రాహుల్ని తిరస్కరించింది. అట్లాగే బీహార్లో పక్కన పెట్టింది. ఎందుకంటే భారతదేశంలో అత్యధికంగా జంజీ బ్యాచ్ ఉన్న 35% పైగా ఉన్న రాష్ట్రం బీహార్. అదే జంజీ బంగ్లాదేశ్లో పనిచేసింది అని చెప్పుకొచ్చారు. కానీ అక్కడ ఇప్పుడు ఒరిజినల్ జంజీ పనిచేస్తోంది, నిలదీస్తోంది అక్కడ ఉన్నటువంటి యూనస్ ప్రభుత్వాన్ని. ఒరిజినల్ జంజీ సైలెంట్గా ఉన్న సందర్భంలో యూనస్ మత ఉన్మాద శక్తుల్ని తీసుకొచ్చి హడావిడి చేయించాడు. తద్వారా ఆ టైంలో సైన్యం కూడా వాళ్ళ కుట్రలో భాగమయ్యేటప్పటికి హసీనా పారిపోయింది. హసీనా ఉరిశిక్ష అన్నటువంటిది అత్యంత కీలకమైనటువంటిది. భారతదేశంలో ఇట్లాంటి పరిస్థితులు తేవాలన్నటువంటిదే ఇక్కడ ఉన్నటువంటి రాహుల్ గాంధీ కానీ వాళ్ళ టీం ఆలోచన. వామపక్ష భావజాలికులు వీళ్ళందరూ ఏంటంటే ఒక భావజాలాన్ని చంపేయాలి, ఒక వ్యవస్థని చంపేయాలి, ఒక కుత్సితపు ధోరణి ఉన్నటువంటి వర్గాన్ని పెంచాలి, పోషించాలి, మెజారిటీ ప్రజల యొక్క ఆలోచనని తొక్కేయాలి. అక్కడ బంగ్లాదేశ్లో 2/3 మెజారిటీతో గెలిచింది ఆవిడ. అలాంటి ఆమెను తొక్కేయాలి. ఎందుకు అంటే అక్కడ సైన్యం రిజర్వేషన్లు పొందుతోంది, సైనికాధికారులు ఎన్నికల్లో లేకుండా నేరుగా ఎంపీలు అయిపోతున్నారు. ఆ విధానాన్ని తీసేసింది ఆమె. అందుకు కక్ష కట్టారు ఆమె మీద. అక్కడైనా అంతే, అట్లాగే మయన్మార్లోనైనా అంతే. సైన్యాధికారులు రిటైర్ అయిపోయాక కూడా రాజభోగాలు వెలగబెట్టాలనుకుంటే ఆపితే అక్కడ మయన్మార్లో ఇక్కడ ఇది జరిగింది. అది దానికి ఇక్కడ యూనస్ ఉపయోగపడ్డాడు, అక్కడ ఇంకొకడు ఉపయోగపడుతున్నాడు. ఓవరాల్గా జంజీ ఉద్యమాలన్నీ కరెక్ట్ కాదు. ఒకటి ఫేక్ ఉంటున్నాయి, ఫేక్ దాన్ని జంజీ పేరుతో చెప్తున్నారు. వాళ్ళకి పూర్తి అవగాహన లేకుండా చేస్తున్నారు. శ్రీలంకలో జరిగింది అదే, నేపాల్లో జరిగింది అదే, బంగ్లాదేశ్లో జరిగింది అదే. దాంతో స్వార్థపర శక్తుల చేతిలో పావులుగా మారుతున్నారు అన్నటువంటి విషయం నేపాల్తో సహా నిరూపణ అయింది.